సో డియర్ స్టూడెంట్స్, చాలా మంది స్టూడెంట్స్ జేఈఈ మెయిన్స్ 2025కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవడంలో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారన్న. సో బేసికల్గా మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఫేస్ చేసేటువంటి ప్రాబ్లం ఏంటంటే, సో ఇదేంటిది జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1కి సంబంధించినటువంటి అడ్మిట్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటి వెబ్సైట్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అప్లికేషన్ నంబర్, ప్రతి ఒక్కరికి అప్లికేషన్ నెంబర్ తెలుసు. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, చాలామంది స్టూడెంట్స్ పాస్వర్డ్ని మర్చిపోయారు. ఓకేనా? సో ఇప్పుడు ఈ మర్చిపోయినటువంటి పాస్వర్డ్ని ఎలా అంటే, దెర్ ఆర్ సెవరల్ రీజన్స్. మేబీ ఎప్పుడు అప్లై చేసుకున్నప్పుడు ఆ పాస్వర్డ్ గుర్తుండకపోవచ్చు, ఏది పెట్టారో గుర్తుండకపోవచ్చు, లేదంటే మీ పేరెంట్స్ వెళ్ళి అప్లై చేసినట్టయితే వాళ్ళు కూడా పాస్వర్డ్ మర్చిపోయి ఉండొచ్చు, లేదంటే కొందరికి కాలేజ్ వాళ్ళే అప్లై చేస్తున్నారు, సో వాళ్ళు మేబీ పాస్వర్డ్ చెప్పకపోవచ్చు, మర్చిపోవచ్చు, ఏదైనా ప్రాబ్లం కావచ్చు. ఒకవేళ మీరు పాస్వర్డ్ని కనుక రీసెట్ చేసుకోవాలి అంటే విత్ అప్లికేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, నేను ఇప్పుడు కంప్లీట్ ప్రాసెస్ చెప్తాను చూడండి. దీనికంటే ముందు మీకు ఒకవేళ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని కనుక ఎలా ఫిల్ చేయాలి తెలియకపోయినట్టయితే, ఓకేనా, ఎలా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేయాలి కదా. ఓకేనా? డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో తెలియకపోయినట్టయితే నేను మీకు వీడియో ఆల్రెడీ చేశాను ఇంతకు ముందు. ప్రీవియస్ వీడియో చూసినట్టయితే మీకు అర్థమైపోతున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగండి. ఓకేనా? సో ఐఎమ్ హియర్, నేను హెల్ప్ చేస్తాను. అది ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా. సో రీసెంట్గా మీరు చూసినట్టయితే 1 month నుంచి ఎలాంటి డౌట్స్ ఉన్నా జేఈఈ మెయిన్స్ వాళ్ళకి ప్రతి ఒక్క డౌట్ నేను క్లియర్ చేస్తున్నాను. అందరికన్నా ముందు నేను ఫస్ట్ అప్డేట్ ఇస్తున్నాను. సో ఇది చూసుకోండి. ఓకేనా? రెగ్యులర్గా ఫాలో అవ్వను మనకి మన ఛానల్ని, ఎలా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తాను. సో ఇక టైం వేస్ట్ చేయకుండా మీకు ఫటాఫట్ ప్రాసెస్ చెప్తానన్నా. సో మీరు పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలంటే మీకు ఒక వెబ్సైట్ ఉంటుంది. ఏంటంటే, నేను చూడండి ఇక్కడ వెబ్సైట్ రాసి ఉంటుంది కదా, చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది పైన వెబ్సైట్ నేమ్ jeimeins.nta.ac.in. ఓకేనా? సో ఈ వెబ్సైట్ మీరు డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేసైనా వెళ్ళచ్చు. లేదు సార్ నాకు ప్రాబ్లం అవుతుంది అదంతా సెర్చ్ చేసి వెళ్ళడం నాకు ఇబ్బంది అనుకుంటే, సో మీ అందరికీ ఇది మీకు కామెంట్ బాక్స్లో పిన్డ్ కామెంట్స్ లోపల మీకు దీనికి సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేస్తానన్నా. సో వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. ఓకేనా? ఇలా కనిపిస్తుంది. మీరు ఏం చేస్తారంటే కిందికి స్క్రోల్ చేయండి. ఇదిగో ఇలా మీకు కిందికి స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇదిగో క్యాండిడేట్ యాక్టివిటీ అనేటువంటి కనిపిస్తుంది. ఈ క్యాండిడేట్ యాక్టివిటీ లోపల డౌన్లోడ్ కన్ఫర్మేషన్ జేఈఈ మెయిన్స్ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ ఫర్ జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి ఎవ్రీబడి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇదిగో ఇలా ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఒక కొత్త పేజ్ని ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ ఈ పేజ్ లింక్ ఇవ్వమన్నా ఇస్తాను. ఓకేనా? ఈ పేజ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు క్లియర్గా ఇదిగో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్ అని ఉంది కదా, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్, దీని కింద మీకు లాగిన్ అనేటువంటి బటన్ కనిపిస్తుంది నాన్న. ఓకేనా? ఇక్కడ కనిపిస్తుంది, మీకు కనిపించకపోవచ్చు ఇక్కడ. ఓకేనా? చూడండి ఇదిగో కనిపిస్తుందా? రైట్. ఇదిగో ఈ లాగిన్ పైన గ్రీన్ కలర్ ఉన్న దానిపైన క్లిక్ చేసినట్టయితే మీకు ఇదిగో ఈ పేజ్ అనేటువంటి ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లోపల మీరు చూడండి ఇదిగో ఇక్కడ మీరు అప్లికేషన్ నెంబర్ని వేసేయండి. ఓకేనా? అప్లికేషన్ నెంబర్ని ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియకపోతే, ఓకేనా, అప్లికేషన్ నెంబరే మర్చిపోతే ఫర్గెట్ అప్లికేషన్ నెంబర్. లేదు నేను పాస్వర్డ్ మర్చిపోయాను అనుకుంటే చూడండి ఇదిగో ఫర్గెట్ పాస్వర్డ్ అని కొట్టండి. ఫర్గెట్ పాస్వర్డ్ని కొట్టిన తర్వాత ఇదిగో మీకు వస్తుంది, మీకు ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ క్వశ్చన్ ఆన్సర్ చూసింగ్ యూఆర్ డూయింగ్. మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసేటప్పుడు కొన్ని సెక్యూరిటీ ఆప్షన్ అనేటువంటి మీరు ఫిల్ చేసి ఉంటారు. ఓకేనా? సో మీకు టెక్స్ట్ మెసేజ్లో కావాలంటే రిజిస్టర్ మొబైల్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్లో వస్తుంది. ఓకేనా? ఎలా రీసెట్ చేసుకోవాలని. అండ్ ఒకవేళ మెయిల్ కంటే మెయిల్కి పంపిస్తుంది. సో ఆ లింక్ని యూజ్ చేసుకొని మీరు కొత్త పాస్వర్డ్ని ఎంటర్టైన్మెంట్ చేయొచ్చు పిల్లలు. ఓకేనా? సో దాన్ని క్లిక్ చేసి మీకు ఏది కంఫర్టబుల్ ఉంటే అది. సో మొబైల్ నెంబర్ కావాలంటే మొబైల్ నెంబర్కి, మెయిల్ కంటే మెయిల్కు. సో దాన్ని టిక్ చేసేసి కంటిన్యూ కొట్టినట్టయితే మీకు లింక్ వస్తుంది. ఆ లింక్ నుంచి మీకు న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోమని కనిపిస్తుంది. అది ఓకే చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వస్తారు మీరు? సో దెన్ అగైన్ యూ నీడ్ టు కమ్ వేర్. ఇదిగో ఈ విండోకి రండి. అప్లికేషన్ నెంబర్ అండ్ కొత్త పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసినట్టయితే మీకు ఏంటిది డౌన్లోడ్ అవుతుందన్న. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్ ఎవ్రీబడి. బాయ్. ఇంకా ఏ డౌట్ ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో పెట్టండి మెసేజ్.